ఈ ఆలయం అనేటువంటిది ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. అది ప్రైవేట్. అలాగే మీకు ఈవెన్ పవన్ కళ్యాణ్ ట్వీట్ లో కూడా అది ఇన్సిడెంట్ జరిగింది. ఇక ఏమంటున్నారు, అసలు ఆలయం ఉందనే మా దగ్గర వివరాలు లేవు ఎండోమెంట్ శాఖ అని. చంద్రబాబు నాయుడు రోజు ఏం చెప్తున్నాడు, మనకు రియల్ ప్రజలు కూడా తెలియకూడదు కదా. 25,000 మంది ఎలా వస్తారు అంటే ప్రభుత్వంలో ఉన్న 2 మంత్రులు 2 రకాలుగా చెప్తారు. ఒక తొక్కిసలా అంటారు, ఒక తొక్కిసలా. ఏం జరిగిందండి నాకు అర్థం కాని విషయం. 25,000 మంది ప్రజలకు తెలిసినాక కూడా రియల్ టైం గవర్నెన్స్ జరిపేటువంటి ప్రభుత్వంలో ఎండోమెంట్ శాఖకు తెలియదు, పోలీస్ శాఖకు తెలియదా? అంటే ఎండోమెంట్ శాఖ పూర్తిగా విఫలమైంది అని అంగీకరిస్తున్నారు కదా. ప్రజల సేఫ్టీని పట్టించుకోకపోతే ఇది ఒక్కసారి కాదు కదా, వరుసగా జరుగుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు సింహాచలం ఆలయంలో జరిగింది.